ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా కొన్ని గ్రామాల్లోని బడుల్లో మాత్రం విద్యార్థులకు బువ్వ దొరకడం లేదు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులకు పైన గడుస్తున్నా మధ్యాహ్న భోజన పథకం ఇంకా ప్రారంభం కాలేదు. భోజనానికి విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తే పస్తులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బడిబాట జిల్లా మండల అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల దుస్థితి అధ్వానంగా ఉంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో 37 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఇంకా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించలేదు. అక్షయ పాత్ర కనీసం అటువైపు చూడడం లేదు. వంటలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో అక్కడ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పాఠశాలల్లో వసతులు లేక మరికొంతమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం విషయమై అధికారులకు అడిగితే అప్పాజీపల్లి గ్రామం రూరల్ ఏరియాలో ఉంది, 2 కిలోమీటర్ల దూరం ఎక్కువ అవుతుందని అక్షయ పాత్ర వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులుంటున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం ఇంటికి తినడానికి వెళ్ళి మళ్ళీ స్కూల్కు వస్తూ మరికొందరు స్కూల్ రావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి దర్యాప్తు చేయాల్సిన అవసరంతో పాటు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా మా గ్రామానికి అక్షయ పాత్ర వాహనం రాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని మాజీ విద్యా కమిటీ చైర్మన్ బేతయ్య చెప్తున్నారు. పాఠశాలలో వంట చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో తన 2 పిల్లలు స్కూల్లో చదువుతున్నారని వినోద అనే మహిళ స్వయంగా వచ్చి సొంత పెట్టుబడితో వంట చేస్తూ పిల్లల కడుపు నింపుతుంది. అధికారుల రైస్ అందించిన కూరగాయలు వంట సామాగ్రి తెచ్చి విద్యార్థులకు వండి పెడుతుంది. అప్పాజీపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పరమేశ్వరి మాట్లాడుతూ పాఠశాలలో అన్ని వసతులు ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నామంటున్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో అక్షయ పాత్ర భోజనం పంపిణీ చేస్తున్నా అప్పాజీపల్లి పాఠశాలకు రావడం లేదని, పై అధికారులకు అడిగితే రిజెక్ట్ చేస్తున్నారని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్షయ పాత్రను అప్పాజీపల్లి ప్రాథమిక పాఠశాలకు సప్లై చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది. నిన్నటి నుంచి రైస్ పెడుతుండ్రు. అంతకుముందు పెట్టిర్రా? పెట్టలే, ఇంటికి పోయి తిన్నాం. ఏమేమి పెడతారు? అన్నం కూర. ఇంట్లో మాకు అన్నం పెడతలే టీచర్, ఆకలి అవుతుంది మధ్యాహ్నం పూట అని అప్పుడు ఇంటికి పంపిస్తుంది. ముగ్గురు. మా స్కూల్లో కూడా అక్షయ పాత్ర కావాలి. 2 రోజులు అందకపోతే ఇంటికి పోయి తిన్నాం. ఇంటి నుండి అన్నం పెట్టింది. ఏ క్లాసు? 6th. ఎన్ని రోజులు అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి? 15 రోజులు. వస్తురా టీచర్లు అందరూ? భోజనం పెడుతుర్రా? ఎప్పటి నుంచి పెడుతుర్రా? అంతకుముందు ఏం చేశారు? రాలేదు, పెట్టలేదు. ఏం పెట్టలేరు? అన్నం తినలేరా మీరు? ఇంటికి పోయినా సార్. ఇంటికి వెళ్ళి కట్టుకొచ్చుకురా? కొంతమంది ఇంటికి కట్టుకొచ్చుకుని, కొంతమంది ఇంటికి. ఎంతమంది ఉంటారు మొత్తం పిల్లలు? 37 ఉంటారా? మళ్ళీ ఎట్లా మీరు ఏం చేసారు? మళ్ళీ మధ్యాహ్నం ఏడ తిన్నారు? నిన్న నుంచి తిన్నాం సార్. నిన్న నుంచి పెడుతురా? ఏమేమి పెడుతురు చెప్పు. ఆలుగడ్డ అన్నారు ఈరోజా? గుడ్లు పెడతారా? ఇంకా సహస్ర అప్పాజీపల్లి స్కూల్లో చదువుతున్నా, 4th క్లాస్. ఎన్ని రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యి? 15 రోజులు. మళ్ళీ 15 రోజుల నుంచి మీకు స్కూల్లో భోజనం పెడుతురా? పెట్టలేరు. ఎందుకు అట్లా? వాళ్ళు రాలేరు. వండేటోళ్ళు రాలేరా? అన్నం పెట్టేటోళ్ళు రాలేరా? టీచర్లకు అడిగిరా? మళ్ళీ మాకు భోజనం ఎందుకు పెడతలేరు టీచర్, మాకు ఆకలి అవుతుందని అడిగిరా? మళ్ళీ ఏడ తిన్నారు మీరు ఇన్ని రోజులు? ఇంటికాడ.
ఇప్పుడు ఎప్పటి నుంచి పెడతారు మళ్ళీ స్కూల్లో భోజనం? నిన్న నుంచి ఎవరు వచ్చారు? అమ్మ వచ్చింది. అక్షయ పాత్ర రాదా మీకు? వ్యాన్లో తీసుకురారా? ఇన్నే వండుతారా? ఏమేమి పెడుతుంది వంటలా? కూర అన్నం మంచిగా ఉంటున్నాయా? ఊర్లో ఏమైనా పెడతారా మీరు? ఏ ఊర్రా మీది? అప్పాజిపల్లి. ఏ క్లాసు నువ్వు? 6th క్లాస్. ఏ స్కూల్లో చదువుతున్నావు? ప్రాథమిక పాఠశాల అప్పాజిపల్లి. ఏమైంది బేట? అన్నం పెడతలేరట కదా మీకు? నిన్న నుంచి అన్నం పెడతాం. అంతకుముందు ఇంటికి పోయి తిన్నాం. ఫస్ట్ అక్షయ పత్రిక అని చెప్తే మళ్ళా ఇలా అంటే చెప్పింది. రాలేదా? అక్షయ పాత్ర కూడా రాలేదా? మళ్ళా ఈ అమ్మ అంటుంటే ఎప్పటి నుంచి వండుతుంది? నిన్న నుంచి. అంతకుముందు ఎవరు ఉండలేరా? పెట్టలేరా మీకు అన్నం? మళ్ళీ ఎట్లా మీరు ఉపాసం ఉంటారా? ఇంటికి పోయి తినేస్తాం. ఇంటికాడ లేకుంటే? ఇంటికాడ మమ్మీ అంటే పెడతాం. గుడ్లు ఏం పెడతలేరా స్కూల్లో? ఏమేమి పెడతారు వంటలా? కూర, అన్నం, గుడ్డు, బిస్కెట్స్. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు వండుతారు? 2 రోజులు అండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది స్కూల్ ఓపెన్ అయ్యి? నిన్న నుంచి అండి. అంతకుముందు వండలే? పేరు వైక వినోద. నేను అప్పాజిపల్లి స్కూల్లో వంట చేస్తున్నా. నిన్న నుంచి స్టార్ట్ సార్, జూలై 1 నుంచి. ఏమేమి ఇస్తున్నాయి వాళ్ళకి వంటలు? ఇప్పుడే ప్రస్తుతం అయితే రైస్ కర్రీ పెట్టినాయి సార్, ఇంకా ఏవి స్టార్ట్ చేయలేదు. ఏమేమి వండుతున్నాము రోజు? అన్నం కూర నిన్న నుంచి స్టార్ట్. నిన్న పాలకూర పప్పు వేసిన, ఈరోజు ఆలుగడ్డ వేసిన. అంతకుముందు నాకు తెలియదు సార్, నేను పెట్టలేదు, నాకు తెలియదు. వచ్చినా సార్ నాకు ఎవ్వరు చెప్పలేరు. మా 2 పిల్లలు ఉన్నారు సార్ ఇలా. అయితే వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి భోజనంకి వస్తే ఎందుకు వస్తారు మమ్మీ అంటే వంట చేసే వాళ్ళు లేరని అంటే నేను చేస్తాను ముందుకు వచ్చాను సార్. మెటీరియల్ నువ్వే తెచ్చుకుంటున్నావా? ఇప్పుడైతే ప్రస్తుతం నేనే తెచ్చుకున్నాను సార్. బియ్యం తెచ్చేది సార్ వాళ్ళు, ఉప్పు కారం నూనె అన్నీ నేను తెచ్చుకుని. మళ్ళీ నీకు ఎంత ఇస్తామన్నారు పైసలు? తెలియదు సార్, ఇక సార్ మాట్లాడతారు. మీకు ఏ సార్ చెప్పిందమ్మా? ఉపేందర్ సార్, హెడ్ మాస్టర్ సార్. అజ్పల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా, మాజీ చైర్మన్గా. అక్షయ పాత్రకు భోజనంకి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను. సంవత్సరం నుంచి కూడా రాగొచ్చింది. ఇప్పుడు కూడా భోజనం కరెక్ట్ అందలేక పిల్లలు మొన్నటిదాకా ఇంటికన్నా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్న నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె దగ్గర పడత బాగకపోతే అమ్మ అన్నది మాకు అక్షయ పాత్ర రావాలి, అది వస్తే బాగుంటుంది. ఏదో నిన్న నుంచే స్టార్ట్. ఎందుకట్లా లేట్ అయింది? ఎవరు ముందుకు రాలేదు. పడతలు పడక కూలి పడాలి కదా సార్, అలా పడక రాలేదు. ఏమేమి పెడుతున్నారు ఇలా భోజనంలో వంట? ఇక కర్రీ ఉంటుంది, అన్నం ఉంటుంది. అంతే 40-50 మంది దాకా ఉంటారు. టీచర్లు రెగ్యులర్ వస్తుందా? మళ్ళీ వస్తారు, ముగ్గురు ఉన్నారు, రెగ్యులర్ వస్తారు. భోజనం ఒకటే ఇబ్బంది? భోజనం ఇబ్బంది ఉంది. మాకు అక్షర పాత్ర వస్తే మంచిగా ఉంటుంది. సంవత్సరం నుంచి కూడా మేము వెళ్ళాడుతున్నాం దాని గురించి. రాకొచ్చింది మా పక్కకు వస్తుంది, ఇక్కడ వస్తలేదు. ఉప్పారం విలేజ్కి వస్తుంది, మా విలేజ్కి వస్తలేదు. ఏం ప్రాబ్లం అది అర్థం కాకొచ్చింది. అదే మరి మాకు పడతలు పడదంటే ఒక్క ఊరికి రాకొచ్చారు. దూరం అవుతుందా ఏమవుతుందో అర్థం కాదు. మళ్ళీ టీచర్లను అడిగితే ఏమంటారు? హెడ్ మాస్టర్ మేము పైన కంప్లీట్ ఇచ్చినాము, వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి అంటారు. మళ్ళీ పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతలేదు సార్, అంతలేదు అని మేము అక్షయ పాత్రకు సంవత్సరం కిందమే పెట్టుకున్నాం. వస్తుందని చెప్పేసి మీద నుంచి చెప్పారు. ఈసారి అయితే వస్తుందంట అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే లేదు సార్, ప్రస్తుతానికి ఏది లేదు. ఏమేమి ఇస్తలేరు? ఖాళీ భోజనం ఇప్పుడు అన్నం కూర. ఇప్పుడు పక్కకు అండిన వాళ్ళకు గిట్టుబాటు కూలి పడక ఎవరు ముందుకు వస్తలేదు. అక్షయ పాత్ర వస్తే మంచిగా ఉంటుంది మా ఊరికి. పిల్లలు కూడా మంచిగా నాణ్యమైన భోజనం అందితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఉత్తగానే ఖాళీగా ఉంటుంది, ఆకలితో ఇబ్బంది పడతారు. అట్లా రావాలి ఒకసారి చెప్తున్నాను. పరమేశ్వరి, నేను ఎడ్జిటి టీచర్ని, అప్పాజిపల్లి యూపీఎస్సీ సార్ నాది. అయితే ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ వీళ్ళకి మిడ్ డే మీల్ సార్. ఎందుకంటే విలేజెస్ని మేము స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్స్ పెడితేనే ఉన్నాం. వండడానికి ఎవరు సిద్ధంగా లేరు సార్. ఎందుకంటే వాళ్ళు కూలి పనులకు పొలం పనులకు వెళ్తున్నారు. వాళ్ళకి సరైన డబ్బులు ఇందులో పడట్లేదు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి మా దగ్గర పెట్టుబడి వెళ్ళట్లేదు.
మళ్ళీ వాళ్ళ శాలరీస్ కూడా వాళ్ళ జీతాలు మళ్ళీ వాళ్ళు పెట్టిన డబ్బులు అవన్నీ రావడానికి 2-3 months పడుతుంది. మాకు అప్పటిదాకా గడవాలి కదా అని చాలామంది ముందుకు రావట్లేదు సార్. అందుకని మేము 15 days అంటే స్కూల్ స్టార్ట్ అయినాక ఒక వారం రోజులు అట్లా ట్రై చేసి తర్వాత అక్షయ పాత్రకి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే మాకు లాస్ట్ ఒక 1 week బ్యాక్ రిజల్ట్ వచ్చింది. మేము మీకు బిల్లింగ్ ఇవ్వలేకపోతున్నాము, దూరం ఉంది, 3 months తర్వాత ట్రై చేస్తామని వచ్చింది సార్. పిల్లల విషయం చూస్తే పేరెంట్స్ కూలి పనులకు వెళ్తారు కాబట్టి వాళ్ళు తాళాలు వేసుకొని పోతారు సార్. నిజానికి ఒక్కొక్కసారి వాళ్ళు తినకుండా వస్తారు. తర్వాత ఉన్న పిల్లలేమో అక్కడ బయటికి పంపిస్తే ఏం జరుగుతుందో అని మాకు కూడా భయం వేస్తారు. ఎందుకంటే స్కూల్ అవర్స్ మొత్తం మాదే రెస్పాన్సిబిలిటీ కదా సార్. కాబట్టి మేము అందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. మేము మెయిన్గా కోరుకునేది పిల్లలకి మంచి భోజనం అందాలి, నాణ్యమైన భోజనం అందాలి, ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తూనే ఉంటాం సార్. కాబట్టి మా నుంచి మేము కోరుకునేది అక్షయ పాత్ర యాజ్ పాసిబుల్గా మాకు కొంచెం మా పిల్లల మోహన్ చూసైనా మీరు రావాలని రిక్వెస్ట్ చేస్తాం. ముప్పారం సార్, ఇక్కడ ముప్పారం తాండా వరకు ఉందంట. మధ్యలో ఒకటి మాందాపూర్ ఒకటి ఉంటుంది సార్. అక్కడ నుంచి అంటే ఒక జస్ట్ 2 and 3 kilometers ఉంటుందండి సార్. రావచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. కానీ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నా తెలియట్లేదు. మా ఎంఏఓ సార్ కూడా చెప్పినాము, మళ్ళీ ట్రై చేద్దామని అంటున్నారు సార్. స్ట్రెంత్ వాళ్ళు ఏం రీజన్ చెప్పట్లేదు సార్. జస్ట్ మాకు బిల్లింగ్ ఇవ్వలేకపోతున్నాము, మేము 3 months తర్వాత మళ్ళీ ట్రై చేస్తామంటున్నారు సార్. అంతే. స్ట్రెంత్ సార్ ఇప్పుడు ఎన్రోల్మెంట్ అయితే 37 సార్. అంటే కొంతమంది ఇంకా పిల్లలు ఆధార్ ఇచ్చారు కానీ ఆధార్ ఇవ్వలేదు సార్. ఇంకొక 40 దాకా అంటే ఇంకొక 3-4 members పెరిగే ఛాన్సెస్ ఉంది సార్. 7th సార్, 1st to 7th. మళ్ళీ ఎందుకు 15 days నుంచి భోజనం పెట్టలే సార్? అదే సార్, విలేజెస్ ముందుకు రావట్లేదు. లాస్ట్ ఇయర్ వండినామే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మానేసింది. లాస్ట్ ఇయర్ ఈ స్కూల్ 15th స్టార్ట్ అయింది కదా సార్. అప్పటి నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. మేము టీచర్స్ కూడా బాక్స్ తెచ్చుకుంటున్నాం. ఎప్పటి నుంచి పెడుతున్నారు భోజనం? July 1st నుంచి సార్, నిన్నటి నుంచి, స్టడీ నుంచి.